నమస్తే అండి. వెల్కమ్ టు షీ మోటివేషన్ ఛానల్. చిన్న చిన్న స్టోరీస్. ఒక వ్యాపారి ఉంటాడు. అతనికి బంగారం అంటే చాలా ఇష్టము. అతను ఒక ఉంగరం చేయించుకుంటాడు. ఉంగరం చేయించుకుంటే ఉంగరం ఏమవుతుంది, చాలా టైట్ అయిపోతుంది కొన్ని రోజులకి. ఆ టైట్ అయిపోయిన ఉంగరం రాదు. ఎంత లాగినా ఎంత చేసినా కూడా రాదు ఆ ఉంగరము. రాకపోయేసరికి కంసాల దగ్గరికి వెళ్ళినా కూడా రాదు అదే ఉంగరము. కట్ చేసేయాలండి సార్, ఇది ఉంగరం అప్పుడే వస్తుంది బయటకు, ముక్క కట్ చేస్తేనే కానీ బయటకు రాదు, చాలా టైట్ అయిపోయింది కంసాలు కూడా చెప్తాడు. చెప్పేసరికి ఇంకా భార్య అంటుంది, ఏమండి మీరు ఎలాగ ఉంగరం రావట్లేదు, ఎలాగ కట్ చేసేయాలి కంసాలు అంటున్నాడు, దానివల్ల మీరు ఈ ఉంగరాన్ని వెంకన్న బాబు ఉండిలో వేసేస్తాను మొక్కుకోండి, తప్పకుండా వచ్చేస్తుంది అంటుంది భార్య వ్యాపారితోటి. తో బాపురే చాలా టైట్ అయిపోయి చాలా బాధపడుతున్నాడు కదండి. ఇంకా ఏది ఎలాగోలాగ వచ్చేయటం మంచిది పోలే అని భగవంతుడికి మొక్కేసుకుంటాడు. భగవంతుడా నీ ఉండిలో వేసేస్తా, నీ ఉంగరం వచ్చేస్తే బయటకు అంటాడు. అంతే వెంటనే ఉంగరం వచ్చేస్తుంది వేలి నుంచి. వచ్చేసరికి అది ఒకసారి తిరుపతి వెళ్తారు వాళ్ళు, ఎలాగ ఉంగరం వేయాలి కదా ఉండిలను తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళేసరికి అదే రోజు న్యూస్ వస్తుంది, బంగారం రేటు చాలా రేటు పెరిగిపోయింది, దీని రేటు ఇంత అయిపోయింది, అప్పుడు కంటే ఇక్కడ 3 రెట్లు పెరిగిపోయింది బంగారం రేటు అని న్యూస్ వింటాడు. వినేసరికి వ్యాపారి మనసులోనూ, అయ్యో ఈ ఉంగరం మనం అనుకున్న టైంని అప్పుడు చాలా తక్కువ ఉంది కదా రేటు, ఇది ఉంగరం రేటు బంగారం రేటు ఇప్పుడు చాలా పెరిగింది, అప్పుడు అనుకున్న టైంని ఏదైతే రేటు ఉందో అదే రేటు డబ్బులు నేను వేసేస్తాను, ఈ ఉంగరం నేను ఉంచేసుకుంటాను అని అనుకుంటాడు. అనుకునేసరికి అది హుండీలో వేసేటప్పుడు ఆ డబ్బులు వేసేస్తాడు, ఆ ఉంగరం కూడా జారి హుండీలో పడిపోతుంది. అదే అంటారు కదండి, మనం ఏదనుకుంటామో అది చేయడానికి కూడా మనము వెనకాడుతూ ఉంటాము. బాధపడినప్పుడు కూడా అనుకున్నది కూడా మనం చేయడానికి కూడా బాధ కలుగుతుంది. చూడండి, అదే అంటారు వెంకన్న బాబు కూడా వడ్డీ కాసులు వాడని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇలా వడ్డీతోటి సహా గుంజుకోవడానికి భగవంతుడికి అలవాటు ఉంది, అందువల్ల వడ్డీ కాసులు వాడని అంటాం మనము. ఎలా ఉంది చెప్పండి స్టోరీ. థ్యాంక్ యూ అండి. నమస్తే, ధన్యవాదములు.